అంటే ఇప్పుడు హీరోని సైలెంట్ చేద్దాం అనుకున్న ముందు ఆ హీరో సైలెంట్ అయిపోతే బాగుండదు. అయ్యో. ఎందుకంటే అడవి దొంగ వాటిలో చాలా వరకు డైలాగులు ఉండవు హీరోకి, తను టిల్ ద పాయింట్ వేర్ హీ లెన్స్ లాంగ్వేజ్. అలాగే ఏదైనా చేద్దాం అనుకుని తర్వాత మళ్ళీ అమ్మో హీరో మరీ సైలెంట్ అయిపోతే బాగుండదేమో, హీరోయిన్ సైలెంట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అల్లరి ఏమైనా జరిగిందా? అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం లేవు సార్. సో ఒకటి ఉన్నది ఏంటంటే, నాకు ఫస్ట్ నుంచి ఇలాంటి సైలెంట్ లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది సార్. చాలా సినిమాల్లో నేను ఈ మధ్యలో రాసిన కొన్ని సినిమాలు కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇది ఎవ్రీథింగ్ ఫాల్ ఎట్ వన్ ప్లేస్ అని అన్నట్టు ఫస్ట్ నుంచి ఒక డాన్సర్ డెఫ్ అండ్ మ్యూట్ అయితే ఎలా ఉంటుంది అన్నది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సార్. హీరోకి ఎప్పుడు అలా పెట్టాలని అనుకోలేదు. ఎందుకనంటే నా కైండ్ ఆఫ్ ఐడియాలజీస్, నా కైండ్ ఆఫ్ థాట్స్ అన్నవి నేను హీరో ద్వారానే ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాను. సో ఖచ్చితంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు రోషన్లో నేను వినిపిస్తాను రేపు మీరు చూసినప్పుడు నా ఐడియాలజీ ఏంటి, నా థాట్స్ ఏంటి అన్నది. సో ఫస్ట్ నుంచి ఆ ఉద్దేశం అయితే లేదు సార్.